ధర్మము అలాగే ప్రేమ రెండు ఒకే నాణానికి ముఖాలుగా ఉంటాయి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా నాణానికి అస్తిత్వం అనేది ఉండదు. దీని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే అర్థమవుతుంది ధర్మం అంటే ఏమిటో. ధర్మం అనేది ఈ భూమిపై ప్రజలందరూ పరస్పర సహకారంతో సుఖంగా శాంతియుతంగా జీవించడానికి ప్రేరణిస్తుంది. ఈ ప్రేరణకు ఆధారమే ప్రేమ. ప్రేమంటే అది మీలోనే ఉంటూ ఇతరుల పట్ల మీలో కరుణని జాగృతం చేస్తుంది, గౌరవాన్ని కలుగజేస్తుంది. ఒకవేళ ప్రేమ లేకపోతే అన్నిటికంటే ముందు నాశనమయ్యేది గౌరవం, అలానే కరుణలు. ఎక్కడైతే ప్రేమ ఉండదో, గౌరవం ఉండదో, కరుణ కూడా ఉండదో అక్కడ ధర్మం ఎలా నివసించగలదు? భౌతిక సుఖాలు పెరుగుతాయి, ఆగ్రహావేశాలు పెరుగుతాయి, అహంకారం యథేచ్ఛగా పెరిగిపోతుంది. అప్పుడు ఆరంభం అయ్యేదే అధర్మం. మనసులోకి ఎటువంటి భావనలు వచ్చినా రానివ్వండి, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రేమను మాత్రం దూరం కానివ్వకండి. ఆ ప్రేమను మీతోనే ఉండనివ్వండి. ఆ ప్రేమను హృదయంలో పదిలపరచుకోండి. ఆ ప్రేమ భావనతోనే పలకండి, రాధా కృష్ణ.